మన చెప్పాలా పేరు? చెప్పండి, మీ పేరు చెప్పండి. ఓకే. చెప్పి పళ్ళవి వచ్చారని రెండు పళ్ళు వచ్చారండి మరి. నా పేరు డాక్టర్ వెంకట్ బాలగోని, సినీ గేయ రచయితగా అందరికీ సుపరిచితమే. ఈరోజు అమ్మ చివరి కోరిక అనే పుస్తక ఆవిష్కరణకు ఇక్కడికి నన్ను పిలిచిన గిరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా అమ్మ ప్రేమను ఈరోజు తను పుస్తక రూపంలో, ఆ యొక్క సభా రూపంలో అత్యద్భుతంగా అందరి ముందు ఆవిష్కరించారు. నిజానికి అమ్మను సత్కరించుకోవడం అంటే ఇక అంటే మనిషి జన్మలో అత్యున్నత పురస్కారంగా అది మనం భావించవచ్చు. ఏమిచ్చి తీర్చుకోనమ్మా నీ రుణం, ఏమివ్వలేని నీ బిడ్డని, ఎందుకే కన్నావు అమ్మా నన్నసలు ఎడబాసుతున్న నీ ప్రేమని, గుండెలో గుణపాలు దించినట్టుందమ్మ కనికరమే లేదు లోకానికి, నోటిలో చనువాలు మురిపాలు నీ ఒడిలో కన్నీరే పన్నీరు నేడు, ఏ మాయ నీ ఆశ బ్రతుకంత నా ధ్యాస ఎడతెగని భారాల బంధాల నిలువమ్మ, ఏమిచ్చి తీర్చుకోనమ్మా నీ రుణం, ఏమివ్వలేని నీ బిడ్డని. ఇట్లా అమ్మ ప్రేమను ఎంత పొగిడినా ఎంత వర్ణించినా అది చాలా తక్కువే అవుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అమ్మ చివరి కోరిక అనే పుస్తక ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రియ శిష్యుడు గిరిబాబు గారి అమ్మ చివరి కోరిక నవల ఆవిష్కరణకు తీర్చేసినటువంటి మానవులకు, సదస్యులకు నా నమస్కారం. ఇందాక మన కట్టడికల జలవంతికల కలిసి మళ్ళీ ఇంకోసారి చూసారు మళ్ళీ ఆ అంశాన్ని మీరు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సమయం కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కనుమ మనం చేస్తుంది వినుమ. అంటే కనుమ అంటే పండగ పక్కన, కనుమ అంటే చూడమని. మీరు సినిమా చూస్తారా, కోలబంధాలు చూస్తారా, ఇంకోటి చూస్తారా చూడండి. కానీ మనం ఇక్కడ ఒక సహోదయ స్పందనను వినుమ అన్నాం కనుక ఎంతమంది విన్నా మీకు జరిగిపోతుంది. తర్వాత మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ గమనించేటైతే ఈ సభ నాకు కురుక్షేత్రంలో విష్ణుమూర్తి విశ్వరూపం చూపిస్తారు. అదే కృష్ణుడు బాలకృష్ణుడు అన్నప్పుడు యశోద నోటిలో కూడా అసలు విశ్వరూపాన్ని, తన నోటిలో తల్లి విశ్వరూపాన్ని చూపిస్తారు. చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది, కానీ అది కూడా విశ్వరూపం. నాకు ఈ సభ ఆ రెండో విశ్వరూపంలా ఉంది. పరిమాణంలో స్వరూపం కావచ్చు, కానీ విశ్వరూపానికి ఏమాత్రం తగదు. ఎందుకంటే అవనిలో అద్భుతాలను సృష్టిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్న నన్ను చూస్తుంటే భయమేస్తుందా? అంతరిక్షం అంచుల దాకా పరుచుకున్న నా ఆత్మవిశ్వాసం ముందు నిలిచే శక్తి నీకు లేదని నాకు తెలుసు. నేను లేకుండా ఈ ప్రపంచం ముందు గెలిచే యుక్తి నీకు లేదని తెలుసు. అయినా నన్ను ఇంకా అబలగానే చూస్తున్నా నేను చూస్తుంటే జాలే. దేవేంద్ర మాట్లాడుతున్నాను. చాలా మంది చెబుతుంటే కూడా అలా కాదంటే వాటి ఉంటాడయా అని మేము చెప్తా ఉంటాం. కాబట్టి కవులు కళాకారులు ఆయన ఎంతైతే ఎదగాలనో అంబేద్కర్ బ్రహ్మాండమైనటువంటి ఒక పాటలు రాసినటువంటి గొప్ప వ్యక్తి మాస్టర్. ఆయనకి ఎంతైతే గుర్తింపు రావాలనో అంత గుర్తింపు ఇంకా రాలేదనేది కూడా నా యొక్క బాధ. కాబట్టి ఇటువంటి కవులు కళాకారులు ఏదైనా పడి కూడా ఒక సమాజంలో ఒక అన్యాయాన్ని బయట తీయండి, సమాజంలో జరుగుతున్న అక్రమాలను బయట తీయండి, సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయట తీయండి, సమాజంలో జరుగుతున్న యొక్క బంధుమిత్రుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నటువంటి ఒక వ్యవస్థ మీద రాయండి. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక కవిత్వం వస్తేనే ఈ యొక్క మనగడ సాగించడం జరుగుతుంది. ఈ రోజున మనం ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టుగా తండ్రికి కొడుకుకు పడలేని పరిస్థితి, భార్యకు భర్తకు పడలేని పరిస్థితి, భర్తకు అనేక రకాలుగా
ఈ రోజున ఇదే గతంలో మనం చూసేది ఏంటంటే ఈ భర్తలు అనే వాళ్ళు ఎంతవరకు ఉన్నారో వీళ్ళందరూ భార్యలు చంపుతున్నారా అంటే మేము చాలా మంది బాధపడేవాళ్ళం. నిజమే, కరెక్టే, అది జరుగుతున్నది కరెక్టే అని, కానీ మేము కూడా సమర్థించేవాళ్ళం. కరెక్ట్, ఇది చేస్తున్న అన్యాయమే, కానీ భర్తలు మాత్రం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేటి వాటి దాంట్లో మేము ఒకరం. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఉల్టా అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. నేను ఆకాశవాణిలో క్యాజువల్ న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నాను. గిరిబాబు సార్ నాకు బాగా పరిచయం లేదు, కొద్ది పరిచయమే, కానీ పిలిచారు. నేను వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే లైఫ్లో మనకి అన్ని సక్సెస్లే రావు. ఆయన స్టోరీ విన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫెయిల్యూర్సే ఉన్నాయి చాలా మటుకి అనిపించింది నాకు. పడడం ఎవరైనా పడతారు, బట్ పడ్డ తర్వాత మళ్ళీ లేవడం అనేది ఉంటుంది కదా, ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆయన గురించి నేను ఏం చెప్పాలో నాకేం తెలియదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను అతిథిగా పిలిచారు. చిన్నపిల్లని నేను రీసెంట్గా ఒక పుస్తకం రాశాను, నిశ్శబ్ద కడలి. నా కవితలు ఒక పుస్తకంగా తెచ్చాను. ఇందులోంచి ఒక కవితను మీకు వినిపిస్తాను. నా కవిత శీర్షిక అడ్డుగా కాదు అండగా ఉండు. ఆనందంగా రెక్కలు విప్పుకొని ఆకాశంలో ఎగరాలని, మీరంతా చేతులు కట్టుకొని నా ముందు నిలవాలని నేను కోరను. నా రెండు కాళ్ళు స్థిరంగా నేలను తాకుతూ ఉంటే నేలను చూసే నా కళ్ళు ధైర్యంగా నింగిని ముద్దాడాలి. ఓవైపు నేను దేశాన్ని ఏలుతున్నా, మరోవైపు దాస్యంలోనే ఉన్నా. దేశాన్ని ఏలినా నన్నింకా దాసీగా చూసేవారే ఎందరో. ఈ దేశానికి ఆర్థిక మంత్రిని నేను, అయినా నా చేతిలో ₹1 లేదు. అందగత్తెను, ప్రపంచ సుందరిని నేను, కానీ ఆ ప్రపంచ పటంలో నేను లేను. అందరి గాయాల్ని నయం చేసే వైద్యురాలిని నేను. నా గాయాలకు మందులేక ప్రాణాలు వదులుతాను. అద్భుతమైనవెన్నో కనిపెట్టే శాస్త్రవేత్తను నేను, కానీ నేను తప్పిపోతే కనిపెట్టేవారే లేరు. దేశానికి అన్నం పెట్టే రైతును నేను, ఒక్క పూట అన్నం కోసం అలమటిస్తున్నాను. జీవిత పాఠాల్ని బోధించే గురువును నేను, కానీ ఆ చరిత్ర పుటల్లో నేను లేను. రోజు వార్తలు అందించే వార్తా ప్రయోక్తను నేను, ఏదో ఒకరోజు నేనే ఓ వార్తనవుతాను. నీ మనసును సాంత్వనపరిచే గాయని నేను, అయినా పరుష పదజాలంతో మానని గాయం చేస్తాను. నీకు జన్మనిచ్చిన తల్లిని నేను, నాకు ఈ జన్మిందుకురా అడిలా చేస్తావు. ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిని నేను, కానీ నేనున్నది నీ వంటింటికే అనుకుంటావు. ఉక్కపోసిన ఛాతీలో నొప్పిలేసిన నిండుగా కప్పుకుంటాను నేను. తెల్లారి ఏదో చెత్త కుప్పలో చెరడం లేక నగ్నంగా పడి ఉంటాను. అధ్యక్షుడని వేసేసుకోండి, ఫస్ట్ కింద వేసుకోండి. తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని కింద వేసుకోండి. అమ్మ చివరి కోరిక అని గిరిబాబు తన స్వాగతాన్ని, తన జీవితాన్ని రంగరించి వాళ్ళ అమ్మకు అంకితం ఇస్తూ ఈ అమ్మ చివరి కోరిక అనే నవలిక రాయటం, గిరిబాబు మా టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుడు అయినందుకు గర్వపడుతున్నాను. గిరిబాబు ఇప్పటివరకు కథ, కవిత, నవల, సినిమా కథలు, ఇట్లా అన్ని ప్రక్రియల్లో దాదాపుగా కొన్ని వందల స్క్రిప్ట్లు అతను తయారు చేసి పెట్టుకున్నాడు. అతను ఇవాళ తన మొదటి నవలని అమ్మ చివరి కోరిక పేరిట ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. అతను సినిమా విజయవల్లి గారు తెలుసా అండి? విజయవల్లి భరద్వాజ్ హరికథలు చెప్తారు.